కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత యోగవంతం చేయడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో ఉపాధి నిమిత్తం నిత్యం ప్రతి డివిజన్లో టిఫిన్ బండ్లు, చేతి వృత్తిదారులకు ఉపాధి పొందేందుకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. అశోక్ నగర్లోని శాసనసభ్యుని కార్యాలయం వద్ద నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు గూడు రిక్షాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడంతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు అనునిత్యం వారి కుటుంబాల్లో వారిని ఒక ఆరాధ్య దైవంగా ఎందుకు తలుచుకుంటున్నారనే దానికి ఈరోజు ఒక ప్రత్యేక ఉదాహరణ. ఎందుకంటే పేదవాడు తన కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. కుటుంబాలు ఆర్థికంగా రోజు జీవనం జరగడం ఎంతో కష్టంగా ఉంటుంది కనుక పేదవాడిని ఆదుకుంటే కుటుంబాలు వెలుగులతో నింపబడితే సమాజంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి P4 సందేశాన్ని నిత్యం పుణుకుపుచ్చుకొని గత 30 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు అనునిత్యం కూడా ఉదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా అర్ధరాత్రి సరే కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి జీవితాల్లో వెలుగు నింపటమే ధ్యేయంగా పెట్టుకొని వారు అన్నిత్యం కృషి చేస్తూ ఉంటారు. అది కొండ అవ్వచ్చు, కొండకు చివరన అవ్వచ్చు, మామూలుగా కాలనీ అవ్వచ్చు, ఏ చిన్న అవసరం ఉన్నా కూడా అది మౌలిక వసతుల్లో కానీ, రోడ్లు, లైట్లు, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా జీవన ప్రమాణాలు పెంచే విషయంలో కానీ వారు తీసుకున్నటువంటి శ్రద్ధ, ప్రజలపై వారికి ఉన్న ప్రేమ వారి యొక్క మొన్నటి ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి నిదర్శనం. అంతేకాకుండా ఈరోజు 2 రిక్షా కార్మికులకి రిక్షా ఇవ్వటం, వారిద్దరు కూడా జీవనోపాధికి అవకాశం కల్పించడం, అదేవిధంగా ఒక సైకిల్ ఒక కార్మికుడికి నిత్యం ఆటోనగర్లో పనిచేసుకున్న ఒక కార్మికుడికి కూడా సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనునిత్యం చేస్తూ తన సొంత నిధుల నుండి, ప్రభుత్వం నుండి వచ్చే సహాయ సహకారాలతో పాటు వారు అనునిత్యం కూడా వారి సొంత నిధుల నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా అనునిత్యం ప్రజల్లో తీసుకెళ్తూ ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు. వారి యొక్క ఆదర్శనీయమైన జీవిత విధానం కానీ, ప్రజాసేవ కానీ ఈ తరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తే ఈ సమాజంలో పేదలనే వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఇటువంటి గొప్ప నాయకుడు ఈ తూర్పు నియోజకవర్గంలో అనునిత్యం అందిస్తున్న సేవలకు గాను వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన భారతదేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. మన దాయాది దేశమైన పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి ధీటుగా ఎదుర్కొంటున్న మన భారత సైన్యం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు వీరమరణం పొందారు. ఆయనకి యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నారు. అలాగే ఈ రోజున మన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడికి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం పోరాడాలని, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక సైనికుడు తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.